క్వశ్చన్ నెంబర్ 408 ఈ ప్రశ్న అడిగిన వారు ఎవరు సభలో లేరు. సో ప్రభుత్వం వారు ఇచ్చిన సమాధానం చెప్పినట్టు. ఇక ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. అక్కడికి ఒక అరగంట ఆలస్యంగా ముగిసింది. సో ఎలా స్పీడప్ చేయాలో కూడా ఇంకా సభ్యులు సహకరించి మరి దానికి ఎలా చేయాలో కూడా మరి రాబోయే రోజుల్లో గంట అంటే గంటలో ఎలా పూర్తి చేయాలనేది ఆ మంత్రులు కూడా అడిగిన దానికన్నా చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు. అలాగే సభ్యులు కూడా కొంచెం ప్రశ్న అడిగితే అడిగిన ప్రశ్నకి మంత్రులు కూడా సమాధానం చెప్తే మనం గంటలోగా కంప్లీట్ చేసుకోగలమని చెప్పి మంత్రులకు సభ్యులకు నా విజ్ఞప్తి. ఇప్పుడు జీరో అవర్ బేసిక్గా అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ మీ నియోజకవర్గాల్లో ఏవైనా సమస్యలు లాంటివి ఉంటే సంబంధిత మంత్రికి చేరవేయటం. సో ఆ మంత్రులు ఇక్కడ ఉంటే దయచేసి వారు నోట్ చేసుకోండి. లేని వారికి ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు వీలైతే రాబోయే రోజుల్లో ఎవరన్నా ఒక ఇద్దరు మంత్రుల్ని ప్రభుత్వం స్పెసిఫిక్గా నియమిస్తే ఎవరైతే మంత్రులు లేరో సభలో మండలిలో ఉండొచ్చు. సో వారికి ఈ ప్రశ్నని వారికి చేరవేసి అంటే ఈ సమస్యని వారికి చేరవేసే విధంగా ఉండాలి. ఇప్పుడు నా విజ్ఞప్తి, దయచేసి సభ్యులకి సమయం చాలా తక్కువ ఉంది. 90 సెకండ్ల మించి మాట్లాడవలసిన అవసరం లేకుండా మళ్ళీ నాతో బతిమాలించే అవసరం లేకుండా కూర్చోండి అనే విధంగా ప్రొసీడ్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ముందుగా పెద్దలు చిన్నరాజప్ప గారు లేరా? ఏలేరు మోడలైజేషన్ 14-19లో బాగా చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి గత గవర్నమెంట్లో పట్టించుకోలేదు. మొన్న వరదలు వచ్చి బ్రిడ్జెస్ కానీ డ్యామ్లు కానీ కొట్టుకుపోయి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి చూడటం జరిగింది. మోడలైజేషన్కి నిధులు ఇస్తారని చెప్పడం జరిగింది. దాని మీద టెండర్లు పిలిపించి తొందరగా పని మొదటించవలసిందిగా కోరుతాం. చాలా సంతోషం. అందరూ రాజప్ప గారిని ఆదర్శంగా తీసుకుని సమస్యని చాలా అందంగా చాలా క్రిస్పీగా చెప్పారు. ఇప్పుడు పి రామాంజనేయులు గారు భీమవరం. అధ్యక్ష, ఇది భీమవరం నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రానికి కూడా సమస్య ఉండొచ్చు. భీమవరం నియోజకవర్గంలో భూముల రేటు రిజిస్ట్రేషన్ వాల్యూ విపరీతంగా పెంచేశారు. మాది 2 కోట్లు వాల్యూ చేసే పొలాన్ని 10 కోట్లు వాల్యుయేషన్ చేశారు. అది కొనాలా అమ్మాలా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈ రిజిస్ట్రేషన్ వాల్యూస్ మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోతున్నాయి. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా పడిపోతుంది. 40 లక్షల వాల్యూ చేసే అగ్రికల్చర్ ల్యాండ్ 1,70,00,000 రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. మరి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని పోతే రిజిస్ట్రేషన్ ఎవరికైనా పిల్లలకి రాదామన్నా కొందామన్నా కూడా చేయని పరిస్థితిలో ఉంది. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. తప్పకుండా ఇది అన్ని చోట్ల ఉన్న సమస్య భీమవరంలో చాలా ఎక్కువగా ఉంది. పల్లె సింధూరారెడ్డి గారు. వెరీ బ్రీఫ్ అమ్మా. నమస్కారం సార్.